వాస్తులో గృహ నిర్మాణానికి గాలి, సూర్యరశ్మి, వెలుగు, విశాలమైనటువంటి ఖాళీకి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇది ఆరోగ్య పరిరక్షణకు, ఆయుర్దాయన పెంపునకు, వాతావరణ ప్రభావం నుంచి రక్షణకు దోహదపడుతుంది. మనకు శరీర అవయవాల రూపకల్పన ఎలా ఉందో ఋషులు గృహానికి కూడా అంగాలను కల్పించారు. మనకి తల, మధ్య భాగం, గుదం అని 3 భాగాలు ఏ విధంగా ఉన్నాయో గృహానికి కూడా ముఖ్యమైనటువంటి 3 భాగాలు ఉన్నాయి. గృహానికి తల అనగా వరండా, గృహానికి మధ్య భాగం హాలు, గర్భం, గృహానికి వెనుక భాగం గుదస్థానంగా భావించారు. ఇందులో ఏ భాగం తొలగించినా కానీ అదనపు భాగం కల్పించినా నివాసానికి యోగ్యం కాదు. ఆ గృహానికి తలభాగం అంటే వరండా లేకపోతే ఈ శిరోవ్యాధులు, తెలివితేటలు లోపించడం, తలకు గాయాలు ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఉంటుంది. గృహానికి వెనుక భాగం వరండా, గుదస్థానం లేకుండా నిర్మిస్తే కనుక ఇళ్ళు నాభికి కింద భాగంలో అనారోగ్య సమస్యలు, పాదాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.